త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటున్నాడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నట్టు. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మీరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు త్యాగాల గురించి చెప్పే పరిస్థితి లేనే లేదు. నేను ఇంకోటి అధికారులను అంటుండు, ఇలా అధికారులు చెలరేగిపోతుర్రు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు, ముందు వాళ్ళ సంగతులు ఏందో తర్వాత తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఆ విషయం మీరు మాట్లాడితే మాత్రం గమ్మత్తుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ 3-4 లోపల వేసారు. ఒక ఆయన రేపు ఎల్లుండో దిగుతుండు విమానంలో అమెరికా నుంచి. ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకుంటూ దిగిండంటే ఇవాళనే. మరి ఒక పక్క టీవీలో చూపిస్తూనే ఎవరు మన భాగవతం, ఫోన్ ట్యాపింగ్ భాగవతంలో మనం ఎట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిందో ఈ భారతదేశంలో కాదు, రష్యా, అమెరికా, ఇంకేదైనా గూఢాచార్య దేశాలు ఉన్నా కానీ ఇంత సాఫ్ట్వేర్ ఇంత టెక్నాలజీ వాడి ఉండరు మీరు వాడినట్టు. కాబట్టి హరీష్ రావు గారు అధికారాన్ని ఎలా చెలాయించాలనో, అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలో అనే దానికి మీరే ఈ భూ ప్రపంచానికి మీరే మోడల్. మళ్ళీ మీరు మాకు చెప్తారు. ఆల్రెడీ ఒక ఇరిగేషన్లో ఉన్న ఈఎన్సీని కూడా జైలు పాలండి మీ కాళేశ్వరం పుణ్యాన. రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకే సచివాలయంలో కూర్చోట్లేడట. రేవంత్ రెడ్డి గారు ములుగు అడవులలో పోయి ప్రజాపాలన పెట్టి అక్కడ కూర్చొని పరిపాలిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆసిఫాబాద్ పోతాడు, ఇటు ఆలంపూర్ పోతాడు, 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అవసరమైతే ఇంటికాడ కూర్చుంటాడు, అవసరమైతే మీ మామకి ఏమన్నా సమస్య లేకపోతే మీ ఫామ్ హౌస్లో వచ్చి కూడా అక్కడ ఉన్న ఊరు ప్రజలతో మాట్లాడి అధికారుల సమీక్ష పెడతాడు. మీ మాదిరిగా అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియకుండా పరిపాలించిన మీకు అసలు మీరు మీ పాలన ఎక్కడి నుంచి అందించారు? మీ మంత్రులు ఎక్కడ కూర్చుంటోళ్ళు? అయ్యాల ఒక్కసారి తెలంగాణ ప్రజలు వెనుక తిరిగి చూసుకోవాలి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు ఎవరు కలిసిరు? ప్రజలకు ఎప్పుడన్నా కనపడ్డా? నెలకొక్కసారి కూడా జనాలల్లో కనపడని కేసీఆర్ గురించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకు, సెక్రటేరియట్కి ఆ పేరు పెట్టినందుకే వస్తలేడని చెప్పి నువ్వు దళితుల మైండ్లో ఏదో విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రగతి లేని భవన్లో నువ్వు కూర్చొని ఎవ్వని గేట్ లోపలికి రానియకపోతే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలను దాని ప్రజాభవన్ చేసి పెట్టింది పేరు మేము, జ్యోతిరావు పూలే. మీరా పెట్టింది? మీరు అంబేద్కర్ గారి గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడే అధికారాలు మీకు లేవు. ఏమున్నా మాటలు వచ్చు కదా, ఏది పడితే అది అక్కడ మీటింగ్, రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కాగానే ఏదో ఒకటి చెప్పాలి తెలంగాణ ప్రజలకు, అసలు నా సంగతి ఏందో అని మాట్లాడినట్టే ఉంది హరీష్ రావు. కానీ నీకు వాస్తవాలు తెలిసి మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడతలేదు. 10,000 ఉద్యోగాలు ఇచ్చి ఎక్కువ తక్కువ ఉద్యోగాలు అని చెప్తుండు. అన్ని పిచ్చి మాటలు, అబద్ధాలకే మారిపోయారు అనే ప్రయత్నం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు. నీ హయాంలో డిఎస్సి, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలు పెట్టకుండా లక్షల ఉద్యోగాలు అని కూడా చెప్తున్నావు. ఏం లక్షల ఉద్యోగాలు ఇచ్చినావు? దాదాపు మార్చ్ కల్లా ఎన్నోసార్లు ఇదే ప్రెస్ మీట్లో ఇక్కడే కూర్చొని నేను చెప్పిన 59,311 ఉద్యోగాలు మార్చి 25 కల్లా మనం ఇచ్చినాం. తర్వాత నోటిఫికేషన్లు వచ్చినాయి. మీరు సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉండే మీకు. అవి ఇవ్వకపోగా ఈరోజు వచ్చి రేవంత్ రెడ్డి గారు అబద్ధం చెప్తున్నాను. ఎవరికి చెప్తున్నావు? నేనైతే ఫిగర్స్తో సహా ఇస్తా. నువ్వు 2014, 2018 మేనిఫెస్టో పట్టుకొని వస్తే నీ భాగవతం బయటపడుతుంది. లక్షల ఉద్యోగాలు ఏనంగా ఇచ్చినావో తెలుస్తుంది. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వాళ్ళు మీ హయాంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండి తల్లిదండ్రులు అప్పలప్పా లేరు చదివిస్తే. మేము వచ్చిన తర్వాత చిత్తశుద్ధి ఉండి పరీక్షలు పెట్టినాం. ఇలా ఫార్మేషన్ డే తెలంగాణలో ఏం జరిగిందో తెలంగాణ ప్రజలు
ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకోవాలి. వీళ్ళ గప్పాలు ఎట్లుంటాయి, వీళ్ళ ముచ్చట ఎట్లుంటాయి, వాస్తవాలకు ముచ్చట్లకు ఎంత దూరం ఉంటుందో మీ అందరికి తెలిసిందే. అంతెందుకు ధాన్యం కొనుగోలు గురించి చెప్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ధాన్యం కొనుగోలు మీద చిత్తశుద్ధి లేదు, ఇక్కడ అందాల పోటీల మీద చిత్తశుద్ధి ఉందంటాడు. మేం తెలంగాణను గ్లోబల్ సిటీగా ప్రపంచానికి పరిచయం చేసే దిశగానే ఈ యొక్క మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ పెట్టిర్రు. దీంట్లో ఏ దురుద్దేశం లేదు. దాంతోపాటు ఇవాళ నీకు చెప్తున్న హరీష్ రావు గారు, రబీ 2022-23 36.63 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగింది. 22-23లో 36,63,000 అయితే 23-24లో 39.51 లక్ష. ఈ సంవత్సరం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య పదే ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిండు 60.61 లాక్స్ మెట్రిక్ టన్, అంటే డబుల్ అయింది. మరి ఎట్ట చెప్తావా ముచ్చట? ఇనేటోన్ కన్నా ఉండాలి కదా. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు, ఇనేటోళ్ళకు ఉండదా? వాళ్ళు ఆలోచించారా ఏం మాట్లాడుతున్నావు? అంటే ఒక్క గింజ లేదు. నిన్న మేము రివ్యూ పెట్టాం సూర్యాపేటలో పోయి, కలెక్టర్లు అందరూ వచ్చిర్రు, ఊర్లో నాయకులు వచ్చిర్రు. మ్యాక్సిమం తడిసిన అయినా ఏదైనా కొనమని చెప్పి ఓపెన్ ప్రెస్ మీట్ పెట్టి అన్ని కొనుగోలు చేస్తున్నారు. ఏమాత్రం చిత్తశుద్ధి లేని పరిపాలన కాదు ఇది. మీ మాదిరిగా ఫామ్ హౌస్ నుంచి అందించే పరిపాలన కాదు. మా మంత్రులు ప్రతి ఒక్కరు, అది సన్నబియ్యం కానీ, అది ఐకేపీ సెంటర్ల విషయం కానీ, అది భూభారత్ కానీ, ఏ విషయానికైనా ఈరోజు కింద స్థాయిలో పోయి మండల స్థాయిలో మీటింగ్లు పెడుతున్నారు మంత్రులు. దీన్ని ప్రజాపాలన అంటారు. ఈ సంవత్సరంలో మనం గుర్తుకు చేసుకోవాలి. ఇవాళ తెలంగాణ ఫార్మేషన్ డే రోజు ఈ సంవత్సరంలో రాష్ట్రంలో ఏం జరుగుతుందో, ప్రభుత్వం ఏ దిశగా పోతుందనేది. ఇక ఈయన సంగతి ఇట్లుంటే, ఇక అక్కడ ఇంకొక దొర విదేశీ పర్యటనలు ఉండు, దల్లాస్ నగరంలో మీటింగ్ పెట్టి ఆయన చెప్తాడు 4 కోట్ల మంది కోసం మహాత్ముని స్ఫూర్తిగా కేసీఆర్ తెలంగాణ కలగన్నాడంట. తెలంగాణ కోసం మహాత్ముని స్ఫూర్తిగా తీసుకుని దేనికే మిగులు రాష్ట్రంగా నిన్ను